హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో రేస్ అరౌండ్ కండిషన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో చూడండి, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు యూజ్ చేశారనేది నేను మీకు చెప్పాను కదా. అంటే రేస్ అరౌండ్ కండిషన్ని మినిమైజ్ చేయడానికి, అంటే అవాయిడ్ చేయడానికి మనం వాడేదే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం 2 ఫ్లిప్ ఫ్లాప్స్ని వాడతాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ అండ్ స్లేవ్ కదా. మాస్టర్ ఏమో జేకే వాడతాము అండ్ స్లేవ్ ఏమో ఎస్ఆర్ వాడతాము. అండ్ ఈ రెండింటికి క్లాక్స్ సప్లై ఇస్తాం కదా. సో జేకేకి నార్మల్ క్లాక్ ఇస్తాము, అదే ఎస్ఆర్కి ఇన్వర్టర్ క్లాక్ ఇస్తాము. అది ఎలానో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. సో జేకే మాస్టర్ స్లేవ్. సో చూడండి, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో దీనిలో సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి క్లియర్గా. సో ఇది జే, ఇది కే. దీని అవుట్పుట్స్ వచ్చేసి క్యూ వన్ బార్ అండ్ ఇది జే ఇన్పుట్, ఈ కే ఇన్పుట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అండ్ ఆర్ అండ్ దీని అవుట్పుట్స్ వచ్చేసి క్యూఎన్ అండ్ ఇక్కడ క్యూఎన్ బార్. అండ్ ఈ రెండింటికి క్లాక్ సిగ్నల్ ఉంటుంది కదా, చూడండి దీనికి క్లాక్ సిగ్నల్ నార్మల్గా క్లాక్ ఇస్తాం, సిఎల్కే క్లాక్. ఇది లెవెల్ ట్రిగర్డ్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇదే క్లాక్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఈ క్యూని ఎస్కి ఇన్పుట్ ఇవ్వండి అండ్ ఈ క్యూఎన్ బార్ని ఈ ఆర్కి ఇన్పుట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి క్లాక్ ఉంటుంది కదా, ఈ క్లాక్ ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఒకసారి. ఈ క్లాక్ ఇక్కడ వచ్చేసి ఎలా అంటే నాట్ గేట్, ఈ నాట్ గేట్ తోటి ఈ క్లాక్ ఉంటుంది. సో ఇక్కడ క్లాక్ హై వస్తే ఇక్కడ లో వస్తుంది, ఇక్కడ లో వస్తే ఇక్కడ హై వస్తుంది. సో ఆ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇచ్చేసి ఈ క్యూఎన్ అండ్ ఈ క్యూఎన్ బార్ మనకు కావాల్సినవి. నెక్స్ట్ ఇక్కడ ఇవి మన ప్రెజెంట్ స్టేట్స్ అనమాట. Qn+1 అండ్ Qn+1 బార్ మనకు కావాల్సినవి, Qn+1 అండ్ దానికి కాంప్లిమెంట్ మనకు కావాల్సినవి. సో ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే ఈ జే అండ్ కే అనేది, ఈ జే అనేది ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం అన్నమాట ఫీడ్బ్యాక్. చూడండి వేరే కలర్తో రాజస్థాన్ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, గ్రీన్ కలర్. చూడండి జే ఇక్కడ కనెక్షన్, జే వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకుంటాం అండ్ ఈ కే వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఇది ఫీడ్బ్యాక్ పాత్ అనమాట. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే జే కే1 ఉన్నప్పుడు, రిమైనింగ్ కే0 ఉన్నప్పుడు, లేదా J0 K1 ఉన్నప్పుడు అండ్ J1 అండ్ K0 ఉన్నప్పుడు రిమైనింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి ఎలా అయితే నార్మల్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్కి అయితే ఎలా అయితే వచ్చిందో అవుట్పుట్, దీనికి కూడా అలానే వస్తుంది. కానీ మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఎప్పుడు వస్తుంది? J1 అండ్ K1 వచ్చినప్పుడు మాత్రమే మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది వస్తుంది. సో మనం ఆ కండిషన్ ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే మాస్టర్ అంటాం. మాస్టర్ నేను ఎంఎన్ తీసుకుంటాను షార్ట్కట్లో. అండ్ ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని స్లేవ్ అంటాం. స్లేవ్ అంటే ఎస్ అని తీసుకుంటాం షార్ట్కట్లో. సో ఈ మాస్టర్ ఆన్ ఉన్నప్పుడేమో స్లేవ్ ఆఫ్లో ఉంటుంది, స్లేవ్ ఆన్ ఉన్నప్పుడేమో మాస్టర్ ఆన్లో ఉంటుంది. అలా ఉంటాయి కాన్ఫిగరేషన్లో. సో మాస్టర్ అండ్ స్లేవ్ కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇవి డిస్కస్ చేసుకునే ముందు క్లాక్ సిగ్నల్స్ గురించి తెలవాలన్నమాట. సో నేను మీకు క్లాక్ సిగ్నల్ గురించి చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో చూడండి. సో క్లాక్, ఇది లెవెల్ ట్రిగర్డ్ క్లాక్ తీసుకుంటాను నేను. సో చూడండి, ఇది పాజిటివ్ లెవెల్ కదా, ఇది నెగటివ్ లెవెల్. సో ఇది క్లాక్ సిగ్నల్ 0, ఇది 1. సో ఈ పాజిటివ్ లెవెల్ అంటే క్లాక్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది? క్లాక్ టైం పీరియడ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది టైం పీరియడ్ T. సో ఈ హాఫ్ T/2, ఈ T/2, ఈ హాఫ్ T/2 1 ఉన్నప్పుడు ఇక్కడ మాస్టర్ అనేది ఆన్లోకి వస్తుంది, స్లేవ్ అనేది ఆఫ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ సేమ్, ఇక్కడ ఎప్పుడైతే క్లాక్ 0 అయిపోతుందో మాస్టర్ అనేది ఆఫ్లోకి వెళ్తుంది అండ్ స్లేవ్ అనేది ఆన్లోకి వస్తుంది.
సో ఆఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఆఫ్లో ఉన్నప్పుడు దాని అవుట్పుట్స్ అనేవి ప్రీవియస్ స్టేట్లానే ఉంటాయి, నో చేంజ్ ఉంటాయి. సో అది కండిషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మీకు ఐడియా వచ్చేసింది కదా, మాస్టర్ ఎప్పుడు ఆన్ అవుతుంది, స్లేవ్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది, అండ్ స్లేవ్ ఎప్పుడు ఆన్, మాస్టర్ ఎప్పుడు ఆఫ్ అవుతున్నది. సో ఇప్పుడు చూడండి, సో ఇది కదా మన సర్క్యూట్ డయాగ్రాము. సో మనకు ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు అండ్ క్లాక్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే క్లాక్ అనేది ఫస్ట్ హాఫ్ సైకిల్, పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకున్నప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ, మాస్టర్ ఏమో ఆన్ ఉంటుంది అండ్ స్లేవ్ ఏమో ఆఫ్ ఉంటుంది. సో మాస్టర్ ఆన్, స్లేవ్ ఆఫ్. సో మాస్టర్ ఆన్, స్లేవ్ ఆఫ్ అంటే ఇదేంటంటే మనం ఇప్పుడు ఈ క్లాక్ సైకిల్ కదా ఇలా ఉంటుంది కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరకే చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ సైకిల్లో ఇది రిమైనింగ్ హాఫ్ చూద్దాం. సో మాస్టర్ ఆన్ ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు మనకు Q1 అండ్ దాని కాంప్లిమెంట్ Q1 బార్ ఈ రెండు వచ్చేసి ఏంటంటే టాగ్లింగ్ వస్తాయి, అంటే చేంజ్ అవుతాయి, టాగుల్ అవుతాయి. ఈ టాగుల్ అవుతున్న అవుట్పుట్స్ని మనం దేన్ని కనెక్ట్ చేస్తున్నాం, ఎస్ అండ్ ఆర్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఎస్ అండ్ ఆర్ కూడా చేంజ్ అవుతాయి, అంటే మారుతూ ఉంటాయి, ఇన్వర్ట్ అవుతాయి, ఇన్వర్ట్స్ అవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ఎఫెక్ట్ అనేది అవుట్పుట్ మీద పడదు, ఎందుకంటే క్లాక్ అనేది 1 ఉన్నప్పుడు ఇక్కడ ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్కి 1 ఉన్నప్పుడు ఇది ఆన్ అవుతుంది అండ్ ఇదే ఇక్కడికి వచ్చేసి 0 అయిపోతుంది. ఇక్కడ 1 అంటే 0 అయిపోతుంది, ఆ 0 అనేది దీనికి ఇస్తున్నాం కాబట్టి ఆఫ్ అయిపోతుంది. సో అవుట్పుట్ అనేది నో చేంజ్ ఉంటుంది, ఏం ఎఫెక్ట్ ఉండదు. సో నెక్స్ట్ ఇది ఫస్ట్ హాఫ్ సైకిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్ సైకిల్, ఇక్కడ చేంజ్ అవుతున్న ఇన్పుట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ సైకిల్ ఏంటంటే చూడండి, సెకండ్ హాఫ్ సైకిల్ ఎలా ఉండదో. సెకండ్ హాఫ్ సైకిల్లో ఇప్పుడు ఈ సైకిల్లో సెకండ్ హాఫ్ సైకిల్లో ఏంటంటే స్లేవ్ ఆన్ అయిపోతుంది. సో స్లేవ్ అనేది ఆన్ అయిపోతుంది అండ్ మాస్టర్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది, మాస్టర్ ఆఫ్ అండ్ స్లేవ్ ఆన్. సో ఈ కండిషన్ ఎలా అంటే స్లేవ్లో ఎస్ అండ్ ఆర్ అనేవి టాగుల్ అవుతున్నాయి, అంటే చేంజ్ అవుతున్నాయి, ఎందుకంటే ప్రీవియస్ అవుట్పుట్స్కి మనం ఇది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాస్టర్ అనేది ఎప్పుడైతే ఆఫ్ ఉంటుందో, ఆఫ్ ఉన్నప్పుడు అది మెమరీ స్టేట్కి వెళ్తుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది, మెమరీ స్టేట్లో ఉంటుంది ఆఫ్ ఉన్నప్పుడు. ఆన్ అంటే ఇది యాక్టివ్ స్టేట్, అట్లా ఇది గుర్తుంచుకోండి. ఆఫ్ ఉంటుంది మెమరీ స్టేట్, ఆన్ ఉంటుంది యాక్టివ్ స్టేట్. సో ఎస్ అండ్ ఆర్ టాగుల్ అవుతున్నప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఒక అవుట్పుట్స్ అండి ఇక్కడ మనకి చూడండి, క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్ ఇవి కూడా టాగుల్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు క్యూఎన్ అండ్ దాని యొక్క కాంప్లిమెంట్ క్యూఎన్ బార్ అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి QN+1 కదా మనకు కావాల్సింది, QN+1 అండ్ QN+1 బార్ కావాలి. సో ఇవి కూడా ఎలా అంటే టాగుల్ అవుతూ ఉంటాయి, క్యూఎన్ బార్, క్యూఎన్ ఇవి కూడా టాగుల్ అవుతూ ఉంటాయి. సో ఇవి ప్రెజెంట్ స్టేట్ అవుట్పుట్స్, ఇదేమో నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్. సో నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్ ఏంటంటే టాగుల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి. సో ఈ చేంజ్ అవుతున్న ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఏంది ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఈ చేంజ్ అవుతున్న అవుట్పుట్స్ అనేవి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, మళ్ళీ జేకి అండ్ కేకి మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. సో ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ అనేది టాగుల్ అయ్యే కొద్దీ ఇన్పుట్ మీద ఎఫెక్ట్ పడి ఇన్పుట్ని కూడా చేంజ్ చేస్తుంది. సో ఆ చేంజింగ్ ఎఫెక్ట్ ఏమవుతుంది, మళ్ళీ మల్టిపుల్ టాగ్లింగ్స్ అరైజ్ అయ్యి రేస్ అరౌండ్ కండిషన్ వస్తుంది. కానీ ఆ రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఇక్కడికి రాదు, ఎందుకంటే ఎప్పుడైతే క్లాక్ అనేది 0 ఉందో ఆ టైంలో స్లేవ్ ఆన్ అవుతుంది అండ్ మాస్టర్ ఆఫ్ అవుతుంది. సో మాస్టర్ ఆఫ్ అయినప్పుడు ఈ మాస్టర్ ఇది ఆఫ్ అయిపోయినప్పుడు మనకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది దీని మీదకి పడదు. సో ఇవి ఏంటంటే మల్టిపుల్ టాగ్లింగ్స్కి సఫర్ కాకుండా ఉంటుంది. సో మనం ఈ విధంగా రేస్ అరౌండ్ కండిషన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది వేవ్ ఫామ్ రూపంలో చూస్తాం ఇప్పుడు క్లియర్గా. సో ఏంటంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ చూసుకోండి, ఇది క్లాక్ సిగ్నల్, టైమింగ్ డయాగ్రామ్ అని కూడా అంటాం దీన్ని మనం, ఈ డయాగ్రామ్ గీసేదాన్ని క్లాక్. అండ్ ఇప్పుడు J = K = 1 ఉన్నప్పుడు J = K = 1 చూడండి, ఇప్పుడు ఇది క్లియర్గా డ్రా చేస్తాను. సో మనకు మాస్టర్ అవుట్పుట్స్ వచ్చేసి ఏంటంటే Q1 అండ్ స్లేవ్ అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే QN, ఇది మాస్టర్ ఇది స్లేవ్. సో మాస్టర్ ఏంటంటే ఇనిషియల్గా ఇప్పుడు 0 స్టేట్లో ఉందనుకోండి, ఎప్పుడైతే ఈ పాజిటివ్ లెవెల్ వచ్చిందో ఈ లెవెల్ దగ్గరికి అదేంటంటే హై వచ్చింది అవుట్పుట్ టాగుల్ అయ్యి. సో
ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ రాగానే ఆఫ్ అయిపోతుంది మాస్టర్, ఈ స్టేజ్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినప్పుడు ఏంటంటే దీని యొక్క మెమరీ స్టేట్ అనేది ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, హాఫ్ సైకిల్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ పాజిటివ్ లెవెల్ వచ్చిందో అప్పుడు మళ్ళీ ట్రిగరింగ్ జరిగి మళ్ళీ జీరోకి వస్తుంది. సో ఇలా ఇది వెళ్తుంది అనమాట అలా. సో ఇది మాస్టర్ అవుట్పుట్. స్లేవ్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే స్లేవ్ అవుట్పుట్ అనేది ఇక్కడ ట్రిగర్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. చూడండి రెడ్ మార్క్ మీకు క్లియర్ చూపిస్తాను ఇంకోసారి. ఈ రెడ్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. ఈ లెవెల్ వచ్చినప్పుడు ట్రిగర్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చినప్పుడు ట్రిగర్ అవుతుంది కదా, అంటే ఇది ఇండైరెక్ట్గా దీన్ని ఏంటంటే స్లేవ్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఈ నెగటివ్ లెవెల్ వచ్చినప్పుడు ట్రిగర్ అవుతుంది చూడండి. అండ్ ఈ పాజిటివ్ లెవెల్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, స్లేవ్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినప్పుడు ఆ స్టేట్ అనేది మెమరీలా ఉంటుంది, మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది ఆ సేమ్ వాల్యూని. సో మళ్ళీ ఈ నెగటివ్ లెవెల్ వచ్చి మళ్ళీ ట్రిగర్ అవుతుంది. సో ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మాస్టర్ అవుట్పుట్ అండ్ స్లేవ్ అవుట్పుట్ చూస్తే మనకి ఏమర్థమైందంటే మాస్టర్ని స్లేవ్ అనేది ఫాలో అవుతుంది చూడండి. కాకపోతే ఒక T/2 డిలే తోటి మాస్టర్ని స్లేవ్ ఫాలో అవుతుంది. సో ఈ కండిషన్ ద్వారా మనం ఏంటంటే ఈ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా ఏంటంటే మనం మల్టిపుల్ టాగ్లింగ్స్ని రిమూవ్ చేసేయచ్చు, అంటే ఎలిమినేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టాగ్లింగ్స్ అంటే రేస్ అరౌండ్ కండిషన్, ఆ రేస్ అరౌండ్ కండిషన్ని ఈ విధంగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇదనమాట మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే. సో ఎగ్జామ్లో రాసేటప్పుడు మీరు రిమైనింగ్ కండిషన్స్ రాస్తాను నో ప్రాబ్లం, ఇది కూడా రాసిన నో ప్రాబ్లం, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి. నేను చెప్పినట్టు మీకు అర్థమైందో లేదో చూసి క్లియర్గా రాయండి. సో చూడండి ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్, ఇది ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, లేకపోతే ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా డ్రా చేయొచ్చు, ఎలా అయినా డ్రా చేయొచ్చు. సో ఇది లెవెల్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో చూడండి ఇది రివిజన్ చూడండి ఒకసారి. M ఆన్ ఎస్ ఆఫ్ అవుతుంది ఎప్పుడు క్లాక్ = 1 ఉన్నప్పుడు, అలాగే క్లాక్ = 0 ఉన్నప్పుడు ఎస్ స్లేవ్ ఆన్ మాస్టర్ ఆఫ్. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మాస్టర్ అనేది ఆన్లో ఉంటుందో అండ్ స్లేవ్ అనేది ఆఫ్లో ఉంటుందో ఈ టైంలో స్లేవ్ అనేది ఏంటంటే మెమరీ లాగా పనిచేస్తుంది అనమాట, మెమరీ. అండ్ ఇదేమో యాక్టివ్ స్టేట్లో ఉందంటాం. అండ్ ఎప్పుడైతే మాస్టర్ ఆఫ్ అవుతుందో అండ్ స్లేవ్ ఆన్ అవుతుందో, మాస్టర్ ఆఫ్ అన్నప్పుడు ఇది మెమరీ స్టేట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇది ప్రీవియస్ స్టేట్ని స్టోర్ చేసుకుంటుంది. స్లేవ్ ఆన్ అన్నప్పుడు ఇది యాక్టివ్ స్టేట్. సో ఈ స్టేట్స్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇది ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఎగ్జైటేషన్ టేబుల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్స్ అండ్ వాటి యొక్క ఈక్వేషన్స్ ఎలా డిరైవ్ చేయాలో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.